రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచ్చిన భాగములను చదువుకున్నాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవ, సర్వకృపానదికి తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యగు దేవ, ఎవరు సమీపింపరాని తేజస్సుల అమరత్వము కలిగి వర్షించు శ్రీమంతుడా, సర్వాధికారియగు ప్రభువా, స్తోత్రములు. నా తండ్రి, దేవాకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవ, మహామహిమలో నా తండ్రి, అయ్యా నా తండ్రి నాయన, అయ్యా కోట్ల కొలది దూత గణముల మధ్య మానక నిత్యము స్తుతింపబడుచున్న కీర్తనీయుడవు, స్తోత్రార్హుడవు. అయినను భూమి మీద మిల్లి వంటి వారము నాయన, గడ్డి పువ్వుతో సమానులము. ఆకాశము తట్టు కనులెత్తటకైనను నీ నామమును ఉచ్చరించుటకైనను మేము యోగ్యులము కాదు నాయన. నీ కృపా సత్యములకు మేము అపాత్రులము నాయన. నీ కనికర ప్రేమకు నాయన మేము అపాత్రులము ప్రభువా. అయినను నీ వాత్సల్యతను చొప్పున మమ్మలను జ్ఞాపకము చేసుకొని ఈ లోకముతో కూడా మేము నశించిపోకున్నట్లుగా ఉగ్రత దినమందును మేమును మాకు కలిగిన వారు రక్షింపబడినట్లుగా ప్రభువా, ఎందుకు పనికిరాని మమ్మలను నాయన జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకొని నాయన నీకు స్వకీయమైన సాంపాద్యముగా నీ సొత్తైన ప్రజగా మేముండుట కొరకు పరలోక మహిమను విడిచి నాయన మిమ్మలను మీరు ఉపేక్షించుకొని మా కొరకు శరీరధారిగా, దాసుడుగా, దీనుడిగా నాయన, అయ్యా నా తండ్రి, మరణమంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని సిలువ మరణమంతగా విధేయత చూపిన వాడై అయ్యా మావలే సంపూర్ణ మానవుడిగా నా తండ్రి ఈ లోకములో జీవించి నాయన మావలే శ్రమపడి, శోధింపబడి, బాధింపబడినప్పటికీ పాపము విషయములో నిరపరాధిగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా ఉండి లోకమును, పాపమును, శత్రువును, శరీరమును, సాతానును జయించిన దేవుడవై ఉన్నారు. నీ రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణయు, మీ మరణ పునరుద్ధానము ద్వారా మాకు నూతన జీవమును, పరలోక పౌరస్థితి ఇచ్చిన గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. యెరూషలేము ప్రార్థన మందిరమునందు ప్రభువా, నీ స్వరక్తము చేత విమోచింపబడిన మేము నాయన అయ్యా ఇంకను ఈ లోక సంబంధులుగానైనను ప్రకృతి సంబంధులుగా మేముండవద్దు ప్రభువా నాయన. నీ రక్తము చేత విమోచింపబడిన మేము నీ స్వాస్థ్యముగా, నీకు తగినట్లుగా, నీ పోలికలో, నీ స్వభావముతో నాయన నీవలే ఎదుగుటకు జీవించడానికి నాయన మాకు నీ కృప దయచేయండి. మా యందు మీరును మేమును మీ యందు నిలిచి ఉన్నట్లుగా మాలో ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. ఈరోజు మా పత్రిక ధ్యానముల ద్వారా సంగమునతో నాయన ఆత్మ చెప్పు సంగతులను వినగలిగిన చెవిని మాకివ్వండి నాయన. మా చెవులను ప్రభువా మీరే తెరవచ్చేయండి నాయన. మా కన్నులను తెరవచ్చేయండి నాయన. మా మనోనేత్రాలను వెలిగించండి ప్రభువా. అయ్యా మా హృదయమును తెరవచ్చేయండి ప్రభువా. నీ మాటలు దొరుకు కాలములోనే నీవు మాకు సమీపముగా ఉండగానే నీలోనివి మా హృదయములనే పలక మీద ముద్రగా నామాక్షరంగా రాసుకొని నాయన నీ మార్గములో నడుచుచు నీకు మహిమగా ఈ లోకములో ప్రకాశించుచు నీ ప్రత్యక్షత దినమందు సిగ్గుపడక నిన్నెదుర్కొనగలిగిన సంఘముగా మమ్మల్ని అభిషేకించండి.
ప్రతిష్టలోనికి నీ సంఘమంతటిని కూడా నడిపించండి ప్రభువా. అయ్యా, అనేకులు ప్రయాసలలో, బాధలలో, బంధకాలలో పడిపోతున్నారు ప్రభువా. జీవితము లేక శత్రువు యొక్క కొలిమిలో కాల్చబడుతున్నారు ప్రభువా. విడుదల దయచేయండి నాయన. సంఘమంతయు కూడా శత్రువు యొక్క బలమును నాయన జయించుట కొరకు నాయన సాతాను యొక్క క్రియలు లయపరచబడినట్లుగా పట్టుదల కలిగిన సన్నిధిలో ప్రతిష్ఠించి ప్రార్థించి జయము పొందగలిగిన సంఘముగా సంఘాన్ని ఆయుత్తపరిచి నీ మహిమ ఎదుట నిలబెట్టుకొనమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయ భాగము 26, 27 వచన భాగములను ధ్యానించుచున్నాం. ఈ 26, 27 వచన భాగములలో మరి రోమా పత్రికలో చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సువివరంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయ ప్రారంభము నుండి మరి ఒక ఏర్పరచబడినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు, ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క స్వరక్తము చేత విమోచింపబడిన దేవుని పిల్లలైనటువంటి వారు ఎలాగున మరి తమను తాము కనబరుచుకోవాలో ఈ పత్రికలో చక్కగా వ్రాయబడి ఉన్నది. వాటన్నిటిని కూడా మనము సువివరణంగా ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క 26, 27 వచనములకు వచ్చే తలకి ఈ 2 వచన భాగంలో దేవుని పిల్లలకు ఏమి రాదు అని సాక్ష్యం ఇవ్వబడుతుంది. అంటే కనుక ఎలాగున ప్రార్థన చేయాలో తెలియట్లేదంట. ప్రార్థన విషయంలో మనము బలహీనులము అనేది దేవుడు ఎరిగి యుక్తముగా మనము ప్రార్థన చేయాలి అంటే మన యొక్క జ్ఞానముతోనూ మన ఆలోచనతోనూ మనము చేయట కాదు, కానీ మనకి యుక్తముగా ప్రార్థన చేయడానికి ఎవరు సహాయం చేస్తారని వాగ్దానం చేయబడి ఉన్నది. అంటే కనుక పరిశుద్ధాత్ముడే మనకి ఏం చేస్తారంట? సహాయం చేస్తారంట. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయాలి అంటే, మనలో ఉండి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపనము చేయాలి అంటే అసలు ప్రార్థన అనేది ఎలా ఉండాలి అనే విషయాలను ధ్యానం చేశాం. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా నిజముగా మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలంట. ప్రార్థనలో కూడా ఏమున్నాయి అంటే అబద్ధం ఉన్నది, పెదాలతో ఉన్నాయి, వేషధారణ ఉంది. ఇలాంటివి కాకుండా కపటముగా ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డల ప్రార్థనలో నిజముగా అంటే యథార్థమైన హృదయముతో ఆత్మలో కపటము లేక మనము దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని నమ్మి మనం ప్రార్థన చేయాల. నిజముగా ప్రార్థన చేసినప్పుడే మన ప్రార్థనకు ప్రభు మన దగ్గరకు వచ్చి సమాధానం ఇస్తాడు. రెండవది, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాల. విశ్వాస సంబంధమైన విశ్వాస సహితమైన ప్రార్థన చేయాల. విశ్వాస సహితమైన ప్రార్థనలో సమర్పణ ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ప్రార్థనలో ఏముండాలంటే ఖచ్చితంగా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థనలో ఏముంటుందంటే ఖచ్చితంగా పట్టుదల ఉంటుంది. అంత మాత్రమే కాక అందులో సమర్పణ కూడా ఉంటుంది. మూడవది, మన ప్రార్థన చేసేటప్పుడు నీతిమంతులమై ఉండి ప్రార్థన చేయాలి. నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది, దానిలో బహుబలం ఉంటుందంట. కాబట్టి ఇలాగున మనము ప్రార్థన చేయటం అనేది నేర్చుకోవాలి. మనము యుక్తముగా ప్రార్థన చేయాలా. మనము మన పక్షముగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి విజ్ఞాపనము చేయాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన చేయాలంటే మనము ఎలా పెడితే అలా ఉంటే మనలో పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన అనేది రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన చేయాలంటే ఆత్మ యొక్క మనసేదో అంటే దేవుని యొక్క ఆత్మకు అనుకూలమైన మనసేదో
పరిశుద్ధాత్మ దేవుడు ఎరుగుతాడంట. దేవుని ఆత్మకు అనుకూలమైన మనస్సు మనలో ఉంటే, ఆత్మకు అనుకూలమైన మనస్సు మనలో ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి మనము పరిశుద్ధాత్మలో ఏం చేయగలుగుతాము అంటే కనుక ప్రార్థన అనేది చేయగలుగుతాం. ఆత్మకు అనుకూలమైన మనస్సు మనలో ఉండాలి అంటే దేవుని పిల్లలమైన మనకు ఆత్మానుసారమైన మనస్సు కావాలా. మనకేం కావాలా? అనుకూలమైన ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు మనలో ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండాలి అంటే మనలో ఆత్మానుసారమైన మనస్సు ఏం కోరుకుంటుందంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మనము దృష్టి పెడతాం. ఆత్మకు అనుకూలమైన మనసు మనకేం వేటి మీద ఆశ ఉంటుంది? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బట్టల షాప్లోకి వెళ్ళి బంగారం అడగంగా, బట్టల షాప్లోకి వెళ్తాం. బట్టల షాప్లోకి వెళ్ళినప్పుడు ఏం దొరుకుతాయి అక్కడ? ఇక్కడ నేను బంగారం కొనుక్కోవడానికి వచ్చామన్నాం అనుకో, మనల్ని ఎలా చూస్తారు వాళ్ళు? పిచ్చి వాళ్ళలాగా చూస్తారు. ఎందుకు అంటే అమ్మ ఇక్కడ చక్కగా రాసి పెట్టాను, ఇది బట్టల షాప్ అని. స్టీల్ షాపులోకి వెళ్తే స్టీల్ వస్తువులే కొనుక్కుంటాం. ఏ షాప్కి వెళ్తే అదే దొరుకుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం అడగాల? ఇప్పుడు ఆయన దగ్గరే ఉంటాయి ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. ఆత్మ సంబంధమైన వాటినే మనం ఏం చేయాలా? ఆత్మ సంబంధమైన వారు ఏమడుగుతారు? ఆత్మ సంబంధమైన వాటినే అడుగుతారు. రెండవది, ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉన్నామా? శిరస్సు అయినటువంటి క్రీస్తును మనం ఏం చేస్తుంటాం? హత్తుకుంటాం. యేసు ప్రభు వారిని, శిరస్సు అయిన యేసు ప్రభు వారిని హత్తుకుంటాం. హత్తుకున్నాము అంటే ఆయనలో ఏకము చేయబడ్డాము అంటే మనం ఎలా ఉంటాము అంటే కనుక ఆయనతో ఏకాత్మ కలిగి అంటే యేసు ప్రభు వారిలో ఏ ఆత్మ ఉన్నదో ఇప్పుడు మనలో కూడా ఏముంటుందంట? అదే ఆత్మ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ మనస్సు ఉంటుందో అదే మనస్సు మనలో కూడా ఉంటది. ఆయన ఎలా నడుచుకున్నాడో మనము అలాగే నడుచుకుంటామంట. అలా నడవగలిగిన వారే, అలా హత్తుకునేటువంటి వారే ఆత్మకు అనుకూలమైనటువంటి మనస్సు కలిగిన వారు. ఈ ఆత్మకు అనుకూలమైన మనస్సును మనం కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తారు అంటేనంట ప్రార్థన చేయడం మనకి నేర్పిస్తారంట. మూడవదిగా పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి అంటే, పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేసే వరముగా ఉండాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనం ఏం చేయాలా? మనల్ని మనము కట్టుకోవాలా. అతి పరిశుద్ధమైనది ఏమిటో మనము ధ్యానం చేస్తున్నాం. అతి పరిశుద్ధమైనది ఏంటి అంటే కనుక, అతి పరిశుద్ధమైనది ఏం చెప్పండి అమ్మా, చెప్పండి. అతి పరిశుద్ధమైనవి ఏంటి? అతి పరిశుద్ధమైనది ఏంటి? మరి ప్రత్యక్షపు గుడారంలో కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉంది. అతి పరిశుద్ధము తెర అవతల ఉండేదాన్ని ఏంటంటే అతి పరిశుద్ధ స్థలము, తెర లోపల ఉండేదాన్ని అతి పరిశుద్ధ. ఈ తెర లోపల అతి పరిశుద్ధ స్థలము ఏంటి? ఏముంటాయి అతి పరిశుద్ధ స్థలములో? ఏముంటాయి? ఒకటి సువర్ణ దీపార్తి ఉంటుంది. రెండవది మరి బంగారు తాపముతో చేయబడిన మందసము ఉంటుంది. రెండు ఉంటాయి. ఒకటి ఏముంటుందంట? సువర్ణ దీపార్తి. ఈ సువర్ణ దీపార్తి దేనికి సూచనగా ఉన్నది అంటే కనుక యేసు క్రీస్తు నామమునకు అదేమై ఉందంటే కనుక సూచనగా ఉన్నది. ఎవరైతే తమ నామమున ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా ఏమవుతారంట? రక్షింపబడతారు. ఎవరైతే ఆయన నామములో ప్రార్థిస్తారో వారు స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు, మరి రక్షింపబడతారు, క్షేమముగా ఉంటారు. అంటే మనకు ఆయన కార్యాలు మన జీవితంలో జరగాల, మనకున్నటువంటి బంధకాలు తెగాల, మనకున్న చెర నుండి మనము విడిపింపబడాలా, మనకున్నటువంటి బాధలలో నుండి మనము రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏ నామములో ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తు నామములు.
ఆయన నామములో యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేశారు, నా పేరిట మీరేమి, నా నామములో మీరేమీ అడగలేదు, నా నామమున మీరు ఏది అడిగినను నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన ఖచ్చితంగా మీకు ఏం చేస్తారు, నా నామమున అడిగినప్పుడు మీకు దేవుడు ఇస్తారు అని వాగ్దానం చేశారు. కాబట్టి మన దగ్గర యేసు నామమును మనము హెచ్చించి ఆ నామములో మనం ఏం చేయాలంట, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనము చేయాలి అంట. అది సువర్ణ దీపార్తి. రెండవదిగా మందసం ఉండాల. మందసము దేనికి సూచనగా ఉన్నది అంటే, మందసము అనేది బలమునకు బల సూచనగా ఉన్నది, మరి ప్రభావమునకు సూచనగా ఉన్నది, ఆశీర్వాదానికి సూచనగా ఉన్నది, జయమునకంటే మందస్సము ఎక్కడ ఉంటే, మందస్సము ఎక్కడికి తీసుకురాబడితే అక్కడ బల సూచన అనేది బయలుపరచబడుతుంది. మందస్సము ఎక్కడికి తీసుకురాబడితే అక్కడ దేవుని యొక్క ప్రభావం అనేది కనబరచబడుతుంది. మందస్సము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం అనేది అనుగ్రహింపబడింది. మందస్సము ఎక్కడుంటే అక్కడ జయము అనేది కలుగుతుంది. అయితే ప్రియులారా, మనము ఒకటి మందసము ఇజ్రాయేలు యొక్క యుద్ధ భూమిలోకి వచ్చినప్పటికీ కూడా మందసము వారి మధ్య ఉన్న మరి ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఈ ఓడిపోవడానికి కారణం ఏంటో మనము ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క ఎందుకు ఓడిపోయారు అంటే, కేవలము ప్రభావము కలిగిన మందసము పని చేయాలి అంటే ఆ మందసములో ఏదైతే పెట్టబడి ఉన్నాయో వాటిని మనము కలిగిన వారంగా ఉండాలి. మందసములో ఏమున్నాయో ఆ మందసానికి ప్రభావం అంతా ఏం తీసుకొస్తున్నాయి, ఆ మందసములో ఉన్న బలానికి ఏమి సాదృశ్యంగా ఉన్నాయి అంటే కనుక, దాంట్లో మందసములో 3 వస్తువులను దేవుడు భద్రపరిచారంట. ఏంటి ఆ 3 వస్తువులు అంటే కనుక, మన్నా కలిగినటువంటి పాత్ర, రెండవది చిగురించినటువంటి అహరోను కర్ర, మూడవది నిబంధన పలకలు. ఈ 3టిని ఎందుకు దేవుడు పెట్టించారో, ఆ 3 వాటిని మనము విశ్వాసముతో ఎప్పుడైతే గైకుంటామో, అంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి అంటే, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి అంటే మనలో కూడా మందసములో ఏమున్నాయో వాటిని మనము అనుభవపూర్వకముగా మన జీవితంలో అనుభవించే వరం ఉండాలి. మరి గడిచిన వారములో మన్నా పాత్రను గురించి ధ్యానం చేసినాం. అసలు ఎందుకు దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మన్నా ఇచ్చారు? అసలు మన్నా ఎందుకు దేవుడు ఎందుకు మన్నాని, అసలు మన్నా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి కుమ్మరింపబడింది వారికి అంటే, దేవుని పిల్లలకు దేవుడు ఎక్కడి నుంచి ఆహారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? పైనుండి వచ్చేటువంటి ఆహారముతో తన ప్రజలను పోషించి వారిని ప్రత్యేకంగా ఈ లోకములో దేవుని పిల్లలు భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టకూడనట్లుగా చాలా మంది ఎక్కడ ఆధారపడుతున్నారు అంటే కనుక, భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టకూడనట్లుగా మనము పైనుండి వచ్చేటువంటి సహాయమును, పైనుండి వచ్చేటువంటి మనకు సమృద్ధిని మనం పొందుకున్నట్లుగా దేవుడంట ఇజ్రాయేలు ప్రజలకంట భూమి మీద అనేకమైన ఆహార పదార్థాలను దేవుడు కలుగజేసినప్పటికీ కూడా దేవుడు వారికి ఏమిచ్చాడు అంటేనంట, పరలోకపు మన్నాను ఇచ్చారు. ఎందుకు ఈ మన్నాను ఎందుకు ఇచ్చారు? మన్నా ఏంటి? మన్నా ఆత్మ సంబంధమైనది. మన్నా ఏంటంటే ఆత్మ సంబంధమైన, దేవుడు తన ప్రజలకు ఏ ఆహారం ఇచ్చారు? ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చారు. మన్నా తినడం వలన వారు ఎలా మార్చబడతారు? ఆత్మ సంబంధులైన వారిగా మార్చబడ్డానికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చారు. దేవునికి ఇష్టలుగా మార్చబడ్డానికి దేవుడు వారికి ఏమి ఇచ్చారు? మన్నాను ఇచ్చారు. మన్నాలో ఏముంది అంటే కనుక జీవమున్నది. ఆ మన్నాలో ఏముందంట?
జీవమన్నదంట. అంటే ఆ మన్నాను వారు దేవుడిచ్చిన ఆహారాన్ని వారు తినినప్పుడు అది వారికి ఏమిస్తుందంటండి? జీవము కలిగిద్దంట. లోకానికి అది ఏం కలుగజేస్తుందంట? జీవాన్ని ఇస్తుందంట. కాబట్టి దేవుడు అట్టి జీవము కలిగినటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఆహార్యముగా ఇచ్చినాడు. ఈ మన్నా తినడం వల్ల ఎందుకు దేవుడు మన్నానికి ఆహారంగా ఇచ్చారు? ఏమా చెప్పు. జ్ఞానం కలిగి బ్రతకడానికి, వాళ్ళకి తెలివి కలిగి నడుచుకోవడానికి. అంటే దేవుని పిల్లలకు దేవుడిచ్చే ఆహారం తిన్నప్పుడు మనకేమొస్తుందంట? జ్ఞానం వస్తుందంట. అది తిన్నప్పుడు మనం తెలివి కలిగి దేవుని మార్గములను నేర్చుకుంటామంట. కాబట్టి దేవుడంట మన్నాను ఇచ్చాడంట. ఆ మన్నాను దేవుడు వారికి అనుగ్రహించి దానిని ఒక పాత్రలో పెట్టించాడు. ఆ పాత్ర పేరు ఏంటి అంటే కనుక ఓమీరు. ఆ పాత్ర పేరే ఓమీరు. ఓమీరు ఎందుకు ఇచ్చారు అంటే కనుక ఓమీరు అనేది ఒక కొలమానం. ఓమీరు అనేది ఏంటంటే కనుక ఒక కొలత ప్రకారము. ఈ కొలతను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఒకటి దేవుని బిడలలో హెచ్చు తగ్గులు అనేవి లేకుండాట కొరకు. దేవుని బిడ్డలలో ఏముండకూడదు? గొప్ప తక్కువ, హెచ్చు తగ్గులు మనలో ఎంత మాత్రమూ ఉండకూడదు. రెండవది, దేవుని బిడలకు మరి రేపటిని గూర్చిన చింత కూడా ఉండకూడదు. ఏముండకూడదు? రేపటిని గూర్చిన చింత కూడా ఉండకూడదు. ఎందుకు రేపటిని గూర్చిన చింత ఉండకూడదు అంటే కనుక దేవుడు వాళ్ళకి ఏ దిన ఆహారాన్ని ఆ దినమే తినడము నేర్పించాడు. ఏ దినం ఆహారానికి ఆ దినానికి ఇచ్చాడు. దేవుడు ఒక్క విశ్రాంతి దినములలో మాత్రమే ఆయన ఏం చేశాడు అంటే కనుక 2 దినాలకు కూర్చుకోమన్నాడు. అంతేకాకుండా ఎక్కువ ఒకవేళ గనక వాళ్ళు రేపుడు కూడా వెళ్ళి తెచ్చుకునే వెనుకలే అని సోమరులుగా ఉన్నారనుకోండి, ఇవాళ తెచ్చి పెట్టుకుందామని అనుకొని తెచ్చి పెట్టుకుంటే ఏమైపోద్దంట? రేపటికల్లా ఏమైపోద్దంట? పాడైపోయి కుళ్ళిపోయి వెంటనే పురుగులు వచ్చేస్తాయంట. అందుకని దేవుడు ఏ దినమునకు ఆ దినము మనము కూడా దేవుని దగ్గర నుంచి ఎప్పుడు రేపటిని గూర్చి దేవుని సన్నిధిలోకి వచ్చి దేని గురించి చింతిపడకూడదు. మనం రేపటిని గూర్చి చింతించే వారిని ఉండకూడదు. ఏ దినానికి ఆ దినము దేవుడు మనలను ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే దేవుడు మనల్ని పోషిస్తాడు అనే నమ్మకం మనలో ఎప్పుడు ఉండాలి. ఏముండాలా? మన్నాని ఇచ్చాడంటే దేవుడు ప్రతిరోజు మనల్ని ఏం చేయగలడు? పోషించగలడు. ఆ మన్నా ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు మనలను పోషించగలడు, ఆయనే నా పోషకుడు అని నేర్పించడానికి దేవుడు వారి కొరకంట కొలమానములో మన్నాని ఇచ్చాడంట. కొలమానంలో ఏం చేశాడంట? మన్నాని ఇచ్చాడంట. ఈ యొక్క ఇంకొక విషయాన్ని చెప్పే ముందుకు వెళ్తా నేను. ఈ కొలమానముల ద్వారా మనకి ఎందుకు ఈ ఓమేరును కొలతను పెట్టారంటే, దేవుని బిడలకు కూడా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో లూకా సువార్తలో చెప్తాడు కదా, మీరు ఏ కొలత కొలుతురో మీకు కూడా కొలత. అంటే కొలత ద్వారా ఏమి నేర్చుకోవాలంటే, భూమి మీద మనము ఇతరుల ఎడల దేవుని ఎడల ఎలా ఉంటామో మన విషయంలో దేవుడు కూడా అట్టనే ఉంటాడంట. మనం అందరితో ప్రేమగా ఉన్నాం అనుకోండి, రేపు ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఎడల దేవుడు కూడా ఎలా ఉంటాడు? ప్రేమనే చూపిస్తాడు. మనం అందరి మీద వ్యసన పడుతూ, అందరి మీద మనం కోపంగా ఉంటూ, మనం అందరినీ దూషిస్తూ, మనం బయటికి మాట్లాడిపోయినా మన ఇంట్లో మన హృదయంలో చేసే పనులన్నీ దేవుడు తెలియవా? ఇవన్నిటినీ దేవుడు అంట ఖచ్చితంగా కొలతలోనికి తీసుకుంటాడు, లెక్కలోనికి తీసుకుంటాడంట. మనం పండుకని అంటున్నాడు, మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా మనం ఎక్కడికి వెళ్తామంటే అండి, తీర్పుల విమర్శ దినమందున నిలబడతాం. నువ్వు ఏ కొలత కొలుస్తావో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే నీకు అదే కొలతను దేవుడు ఏం చేస్తాడంట? కొలుస్తాడు. నువ్వు జాలి అనే మనసు కలిగి ఉన్నావా, నీకు ఖచ్చితంగా దేవుడు నీ విషయంలో ఏం చూపిస్తాడు?
జాలిని చూపిస్తాడు. నువ్వు కనికరం అనేటువంటి కొలతను కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను కొలిచేటప్పుడు కూడా ఎలా చూస్తాడు? కనికరం అనే కొలతను చూపిస్తాడు. నీవు ఓర్పు అనే కొలతను కలిగి ఉన్నావా? నీ దేశంలో కూడా దేవుడు ఏం కలిగి ఉంటాడంట? ఆ కొలతకు తగినట్లుగానే ప్రభు నీకు కొలుస్తాడు. దేవుని బిడలు ప్రతి దానిని ఆయన తూచి ఇచ్చే దేవుడని, ఆయన ప్రతి వానికి కూడా ఆయన న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు అంట, అంటే ఒక ఆహారం విషయంలోనే లెక్క కట్టిన దేవుడు ఒక పూట ఆహారాన్ని ఇంత తినాలి అని చెప్పిన దేవుడు, ఇంత తినాలని చెప్పిన దేవుడు మన బ్రతుకుని ఎందుకు కొలవడు? అందుకనే మనం ఎవరిని సేవించుచున్నామో ఆ జీవము కలిగిన దేవుని ఎదుట మనము బహు జాగ్రత్త కలిగి ఉండాల్సిన వారమే. మనం ఎవరిని సేవించుచున్నామో ఆ దేవుడు నరుడు మాత్రం కాదు. అందుకని దేవుడు ఒకసారి అంటాడు, నీవు నరమాత్రుడని అనుకుంటున్నావా? నన్నేమైనా నీ వంటి నరుని అనుకొని మీరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారా నా సన్నిధిలో కూర్చొని అంటున్నాడు. తెలుసు కదా ఎక్కడుంటుందో అధ్యాయం? చెప్పండి, ఎక్కడుంటుంది ఆ మాటలు? ఏ కీర్తనలో ఉంటుంది? మీరు తీయకుండా చెప్పాలా? 50వ కీర్తనలో ఉంటుంది. 50వ కీర్తనలో మీరు అప్పుడప్పుడు కొంచెం బైబిల్ స్టడీ చేస్తుంటే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తున్నాయి అనుకోండి, మీరు చక్కగా చెప్పడానికి కూడా బాగుంటుంది, మాకు కూడా చెప్పేదానికి కూడా హుషారుగా ఉంటుంది. కీర్తనల భాగము 50వ అధ్యాయము 20వ వచ్చిన భాగము నుండి చదువుతుంటే 20. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడువని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఏం చేస్తాడంట? వరస పడతాడంట దేవుడు. అబ్బా, మనం మాట్లాడుకునే మాటలన్నిటిని ఏం చేస్తాడంట? వరసగా ఉంచుతాడంట. మళ్ళీ తూపి ఒప్పకుండా ఏం తీసుకొచ్చి పెడతాడంట? వరసగా మనం చెప్పే కొండాలన్నిటిని ఏం చేస్తాడంట? కనెక్షన్ మన నాడని మర్చిపోతామేమో. దేవుడు బాగా కనెక్షన్ పెట్టి ఏం చేస్తాడంటేనంట, ఖచ్చితంగా వరుసగా ఉండి గట్టిస్తాడంట. గట్టిస్తూ చెప్తున్నాడు కదా, కేవలం నన్ను నీ వంటి వాడిని అనుకుంటా. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మన వంటి వాడమని అనుకోకూడదు. అంటే దేవుడు మన్నా పాత్రను పెట్టించాడు అంటే ఈ రోజున దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలం మీద మనము కట్టబడాలి. అతి పరిశుద్ధమైన మీద కట్టబడితేనే పరిశుద్ధాత్ముడు మనలో ప్రార్థన చేస్తాడు. అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టబడాలి అంటే మన్నా పాత్ర మనలో కూడా ఉండాలి. మనలో కూడా ఏముండాలా? మన్నా పాత్ర ఉండాలా. నీలో ఉందా మన్నా పాత్ర? మన్నా పాత్ర నీలో ఉందా? నిజముగా పై నుండి వచ్చే ఆహారాన్ని నువ్వు తింటున్నావా? ఆ ఆత్మ సంబంధమైన వాటితో నింపుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన వాటితో మనం నింపబడితేనే దేవునికి ఇష్టంగా ఆత్మ సంబంధంగా ఉండగలం. అది తింటేనే మనకి జీవం కలిగిద్ది, అది తింటేనే మనకి జ్ఞానము కలిగిద్ది, అది తింటేనే మనము తెలివి కలిగి నడుచుకోగలుగుతాం. ఆ మన్నా పాత్రగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యారు? ఆ మన్నాగానే ఏమయ్యారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనే జీవాహారం అయ్యన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, అయ్యా ఆ మోషే ఇచ్చిన మన్నాను మళ్ళీ మాకీమని యూదులు అడిగితే ఈసారి ప్రభు చెప్తున్నాడు కదా, ఇక ఆ మన్నా కాదు, ఇప్పుడు నేనే ఏమై ఉన్నానంటే కనుక నిజమైన ఆహారమును పానమునై ఉన్నాను అంటున్నాడు. నా వద్దకు వచ్చేవాడు ఎన్నడూ తప్పికొనడు, ఆకలి కొనడు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మన్నాగా కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు మనలో ఉంటే మనలో ఖచ్చితంగా మనం ఆత్మ సంబంధమైన వారిగా ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఉంటే మనలో కూడా ఖచ్చితంగా ఏముంటది? జీవం ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఉంటే ఖచ్చితంగా మనకేముంటది? జ్ఞానము, తెలివి ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఉంటే
మనము ఖచ్చితంగా అతి పరిశుద్ధమైన దాని మీద మనం ఏమేమగలం అంటే కట్టబడగలము. చూడండి, రెండో విషయము ఏమన్నది అంటే కనుక మరి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 9వ అధ్యాయము 4వ వచన భాగములో అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసముండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కరయు నిబంధన పలకలుండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొని ఉన్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. రెండవదిగా మందసంలో ఏముందంట? చిగురించిన అహరోను చేతికర్ర ఉందంట. మందసము ప్రభావముగా ఉండడానికి కారణం ఏంటి అంటే, మందసంలో ఏముందంట? చిగురించిన అహరోను కర్ర. ఎందుకు దేవుడు చిగురించిన అహరోను కర్రను ఈ మందసంలో పెట్టించాడు? ఈ చిగురించినటువంటి అహరోను కర్రను ఎందుకు దేవుడు భద్రపరిచారు అంటే, చూడండి ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగములో సంఖ్యాకాండము 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 17వ అధ్యాయము పేజీ నెంబర్ 126వ పేజీ, 126వ పేజీ మొదటి వచన భాగము నుండి 8వ వచనం వరకు చదవండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇజ్రాయేలుతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొక్క వారి వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలము. ఏలనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొన్నెనో వారి కర్ర చిగురించును. ఇజ్రాయేలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినపడకుండా మాంపివేయుదును. కాబట్టి మోషే ఇజ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి భాగము పండ్లగలగాయను. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో అహరోను కర్రను కూర్చున్నటువంటి వివరము రాయబడింది. ఎందుకు అహరోను కర్ర చిగురింపబడి ఉన్నది? అహరోను కర్రను దేవుడు చిగురించడానికి కలిగిన కారణం ఏంటో మరి ధ్యానం చేద్దాం. ఈ యొక్క అసలు కర్ర అంటే కర్ర అని దేని పిలుస్తాం? అది ఎండిపోయినది. అది చెట్టు నుండి వేరు చేయబడింది. మొదట చెట్టు నుండి వేరు చేయబడి అది ఎండిపోయి దానిలో మొత్తం ఏముండదు, అసలు ఏమాత్రం కూడా ఏముండదు. దాంట్లో ఏముండదు, కొంచెం కూడా లైఫ్ అనేది దానికి ఏమాత్రం కూడా పచ్చిదనము అనేది ఏమాత్రం కూడా ఉండదు. అసలు అది మొత్తం జీవం అంతా కూడా కోల్పోయి ఉంటుంది. అలాంటి ఒక కర్రను దేవుడు తీసుకొని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అసలు ఇది ఎందుకు ఈ సందర్భం వచ్చింది అంటే, మరి మోషే అహరోనులు ఇద్దరు కూడా యాజకత్వం చేస్తూ దేవుని సన్నిధిలో మోషే గారేమో నాయకుడిగా ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు. అలాగనే అహరోను గారేమో ప్రధాన యాజకుడుగా అతని సంతానం ఏమని చేస్తున్నారంటే యాజక ధర్మమును జరిగిస్తున్నారు. మోషే గారు నాయకుడుగా ప్రభు సన్నిధిలో నుంచి వర్తమానాలు తీసుకొచ్చి దేవుని ప్రజలకు చెప్తుంటే, దేవుని ప్రజల యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తము దేవుని ప్రజలకు దేవుని యొక్క
ధర్మమును దేవుని యొక్క విధులు నేర్పించడానికేమో దేవుడు అహరోనును అతని సంతానాన్ని ఏం చేశారు అంటే కనుక యాజకులుగా చేశారు. మొత్తానికి ప్రత్యక్షపు గుడారము దగ్గర అంతా కూడా ఎవరి హవా నడుస్తుంది అంటే గనక మన భాషలో చెప్పాలంటే ఎవరు కనపడుతున్నారు? ఎటు చూసినా కూడా ఎవరు ఇప్పుడు కనపడుతున్నారు? మోషే గారు, అహరోను గారే కనపడుతున్నారు. వీళ్ళిద్దరే దేవుని యొక్క మాటగా దేవుని యొక్క సమాజానికి కనబడుతుంటే, దేవుడు మోషే గారితో పాటుగా అప్పటికే చాలా మంది దేవుని ఏర్పరచుకున్న వారి మీద దేవుని ఆత్మను దేవుడు ఏం చేశాడంటే కృమ్మరించేశాడు. దేవుడు తన ఆత్మను కృమ్మరించి సమాజంలో చాలా మంది పరిశుద్ధులయ్యారు. చాలా మంది దేవుని ఆత్మ చేత దేవుని యొక్క కృపావరములను వారు ఏం పోయి ఉన్నారంటే పొందుకొని ఉన్నారు. సమాజంలో కూడా పరిశుద్ధులుగా ఉండడానికి చాలా మంది ఏమైపోయారంటే తీర్మానం చేసుకున్నారు. లేవి గోత్రం అంతా కూడా మందిరంలోనే పని చేస్తున్నారు. మొత్తానికి లేవి గోత్రం అంతా కూడా అంటే లేవీలకు పుట్టినటువంటి లేవీకి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు వారి పిల్లలంతా కూడా ఏం చేస్తున్నారంటే మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటే ఆ సమయంలో ఈ దాతాను మరి దాతాను అబీరాము అనే ఇద్దరున్నారు. వారు కూడా లేవి గోత్రానికి చెందినవారే. దాతాను అబీరాము కూడా లేవి గోత్రానికి చెందినవారే. వారిలో దుష్టుడు అసూయ అనేది పుట్టించాడు. అసూయ అనేది పుట్టించి వారిలో ఒక కాంగ్రిగేషన్, ఒక గ్రూప్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు అంటే కనుక ఇశ్రాయేలు సర్వ సమాజంలో అందరం కూడా ఏమంటే కనుక పరిశుద్ధులమే, మీరెందుకు మా మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు? మాకంటే మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటున్నారు ఎందుకు? దేవుడు మాతో మాట్లాడ్డా దేవుడు మేము చేయకూడదా? మీరు చేసే పరిచర్య ఏదో, మీరు చేసే పని ఏదో మేము చేయకూడదా అని వాళ్ళు ఏం చేశారు అంటే కనుక తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేసినప్పుడు మొదట మోషే గారు, అహరోను గారు వారి మధ్య సాగిలపడి, దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దయ్యా, మేమేమి హెచ్చించుకోవటం లేదు. దేవుడు మమ్మల్ని ఒక నాయకులుగా నియమించారు. దేవుడు మమ్మల్ని ఒక పరిచర్య కొరకు, ఈ పని కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మా పని మేము చేస్తున్నాము, మాకు ఇవ్వబడిన పనిని మేము చేస్తున్నాము అని వారు చెప్పినప్పుడు అంట వాళ్ళు అన్నారంట, లేదు మిమ్మల్ని మీరే ఈ సర్వ సమాజం మీద హెచ్చించుకుంటున్నారు అని చెప్పినప్పుడు అయితే అన్నారు, దేవుడు మమ్మల్ని అయితే ఏర్పాటు చేసుకోలేదా అని ఒక ప్రశ్న వచ్చిందంట. వారిలో నుంచి ఏ ప్రశ్న వచ్చిందంటే వారికి, దేవుడు మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు మోషే గారు అన్నారు, ఇదిగో మీ ధూపార్తులను తీసుకొని మీరు దేవుని సముఖంలోనికి రండి. ఎవరి ధూపార్తి మీద నిప్పులు వేయబడినప్పుడు ఆ యొక్క ధూపము దేవుని సన్నిధిలోనికి చేరితో వారే దేవుని చేత ఏర్పరచబడిన వారు అని చెప్పినప్పుడు ఈ దాతాను ఈ యొక్క లేవి కుటుంబంలో ఉన్నటువంటి వీరందరూ కూడా కొందరు ఏం చేస్తారంటే ధూపార్తులు తీసుకొని దేవుని సముఖంలోనికి వెళ్ళంట. వాళ్ళు ఎలా వచ్చారు అంటే చాలా దేవుని మీద సనుగుతూ, మరి మోషే అహరోనుల మీద సనుగుతూ వారు వచ్చారంట. వచ్చినప్పుడు మోషే గారు మరి వారి యొక్క ధూపార్తులు అయితే ఆరిపోయాయంట. ఆరిపోయినా కూడా వాళ్ళంటే ఏం చేస్తున్నారు అంటే దేవుని మీద, మోషే అహరోనుల మీద సనుగుతూ ఉన్నప్పుడంట దేవుడు అంటే మోషే గారు ప్రార్థన చేసి దేవుడు అన్నాడంట, ఇదిగో నా పక్కకు తప్పుకో, వీళ్ళని నేనేం చేస్తానంటే కనుక దాదాపు 200 పైచీలకు మంది ఉన్నారంట. వీళ్ళను మీరు భార్యలను పిల్లలను కూడా నేనేం చేస్తానంటే కనుక చంపేసి తిరుగుబాటుతనాన్ని మంపుతాను అని చెప్పినప్పుడంట మోషే గారు మాత్రం అప్పుడు ఒకటి అడిగాడంట, అయ్యా నీవు తీర్పు తీర్చేటప్పుడు అందరిలాగొద్దయ్యా, ఎప్పుడులాగదు. ఒకటి అడుగుతున్నాను, భూమి నెరవిడిచి వీళ్ళని ఏం చేయాలంటే మింగేయాలి. భూమి చేర్చబడి వీళ్ళు భూమిలోనికి సమాధి చేయబడాలని అడిగారంట మోషే గారు. దేవుడు మోషే గారు మాట విని వారున్న పాళంలోనంట భూమి నెరవిడిచిందంట. భూకంపం లాగొచ్చి ఆ 270 మంది దాదాపుగా ఆ భూమిలో భూస్థాపితమైపోయారంట. అప్పుడు సర్వ సమాజం కొన్ని లక్షల మంది ఉంది, వారందరూ కూడా భయపడిపోయారంట. భయపడిపోయి అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయి
బిక్కుమంటూ ఉన్నారంట, భయపడిపోతూ ఉన్నారంట. ఆ భయపడిపోయే సమయంలో వాళ్ళంట కొందరిలో ఇజ్రాయేల్ సమాజం అంతట్లో ఇదే ఇంతకు ముందు అంతా ఎవరికి జరిగింది? లేవి గోత్రానికి, గోత్రీకులకును, మోషే గారికి, అహరోనుకు జరిగితే ఇప్పుడు ఇజ్రాయేల్ గోత్రములో ఉన్న పెద్దలందరూ కూడా అంట, ఇజ్రాయేల్ గోత్రంలో ఉన్నటువంటి చాలా మంది అంట ఏం చేస్తున్నారు అంటేనంట, వారి పానాల్లో కూర్చొని ఇలా చేశారు దేవుడు అని వాళ్ళు సణుగుతూ ఏం చేస్తున్నారంట, ఏడుస్తున్నారంట, గొణుగుతూ ఉన్నారంట. ఈ సణుగులను గొణుకులను మాన్పాల. అసలు నేను ఏర్పాటు చేసుకున్న వారు ఎలా ఉంటారో వారు అర్థం చేసుకోవాలా. నా ఏర్పాటు అనేది ఏంటో సర్వ సమాజానికి అర్థం అవ్వాలి అంటే మోషే గారితో దేవుడంట చెప్పాడంట, మోషే నేను లేవీలని కాదు, యూదులని కాదు, మరి లేకపోతే దాన్ అని కాదు, నఫ్తాలి అని కాదు, యోధా అని కాదు, అసలు ఇజ్రాయెల్ పెద్దలందరినీ పిలువన్నాడంట. పెద్దలందరినీ పిలిచాడంట మోషే గారు. పెద్దలందరినీ పిలిచినప్పుడు ఇదిగో ఒక్కొక్క గోత్రము వారి ఒక పక్క వాళ్ళ పితరుల పేరు, రెండవ పక్క ఇప్పుడున్నటువంటి పెద్ద పేరు రాయండి. తండ్రి పేరు, అసలు మూల పురుషుడి పేరు. మీ మూడు యోధా గోత్రికుల మూల పురుషుడు ఎవరు? యోధా పేరు రాయండి. మీరు ఎఫ్రాయిం గోత్రికుల ఎఫ్రాయిం పేరు రాయండి. ఏసే పేరు రాయండి. ఎఫ్రాయిము మనషే ఇద్దరు తండ్రి పేరు ఎవరు? ఏసే పేరు రాయండి. మీ గోత్రాల పేర్లు రాయండి. లేవి గోత్రికుల మీ తండ్రి పేరు రాయండి, ఇప్పుడు మీ పేరు రాయండి అని చెప్పి వాళ్ళ పేర్లు రాయించి, మీరు మీ కర్రలు ఎవరైతే మీ పెద్దల చేతిలో ఉన్న కర్రలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి నా చేతికి అప్పచెప్పండి. ఇదిగో మీకు ఇదే ఒక సూచన. ఈ రోజున నేను సాక్ష్యపు గుడారములో ప్రతి ఒక్కరిని కర్ర ఏం చేస్తానంటే కనుక తీసుకువెళ్ళి 12 గోత్రపుల యొక్క పెద్దల యొక్క పేర్లు చొప్పున ఈ కర్రలు తీసుకెళ్ళి సాక్ష్యపు మందసంలో దగ్గర ఏం చేస్తానంటే కనుక నేను పెడతాను. ఎవరి కర్ర అయితే చిగురు పెట్టి పుష్పించి ఫలిస్తుంది, ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో ఆ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నానని మీరు తెలుసుకొని ఇక మీ సనుగులను ఏం చేయమంటున్నాడు? మరి మాన్పివేయండి అంటున్నాడు. అప్పుడు మోషే గారు ఈ పెద్దల యొక్క కర్రలన్నీ తీసుకొని సాక్ష్యపు మందసము దగ్గర ఆ సాక్ష్యపు గుడారంలో తీసుకొని వెళ్ళి ఈ కర్రలు పెట్టినప్పుడంట లేవి కర్ర మాత్రమే ఉదయానికి ఏమైపోయిందంటే అంట చిగురించిందంట, పుష్పించిందంట, ఫలించిందంట. బాదం కాయను కూడా ఏం చేసేసిందంట, కాసేసిందంట. ఆ కర్ర కాసేసినప్పుడు ఈగో ఈ బయటకు తీసుకొస్తే ఎవరి కర్రకి చిగురు ఉందో ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించమంటున్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కర్రను ఎందుకు దేవుడు మందసంలో ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకు మందసంలో దేవుడు ఈ కర్రనే పెట్టమన్నాడు అంటే, దేవుని పిల్లలమైన మనము అతి పరిశుద్ధ స్థలములో కట్టబడాలి అంటే, అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనలో కూడా ఏముండాలి అంటే కనుక మనము చిగురించిన వారముగా ఉండాల. అహరోను కర్ర యేసుక్రీస్తు ప్రభు వారికి అందుకని ఏం పేరుంది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం పేరుంది? చిగురు అని పేరు. యేసుక్రీస్తు ప్రభు వారి పేరేంటి? ఆయనకున్న నామాల్లో ఇంకోటి ఏంటంట, చిగురు. దావీదు వేరు, చిగురు అనే పేరు ఆయనకు పెట్టబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఖచ్చితంగా ఆయనలో ఏముంది? ఆయన అహరోను కర్రలాగా ఆయన కూడా ఏమై ఉన్నాడు? చిగురించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రభావం మనలో ఉండాలి అన్నా, అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి అన్నా, అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడితేనే మనలో ఎవరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు? పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో నుండి ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్ముడు నీలో నుండి ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా నీవు కూడా అహరోను కర్రలాగా దేవుని సన్నిధిలో ఏం చేయబడాలా? చిగురించబడాలా. అహరోను కర్రలాగా నువ్వు చిగురించబడకుండా నీవు ఒట్టి కర్రగా మిగిలిపోతే ఒట్టి సమాజంలో ఒక వ్యక్తిగా మాత్రమే ఉంటావు, కానీ సమాజంలో ఒక వ్యక్తిగా కనబడతావు, కానీ దేవుని ఏర్పాటులోనికి మాత్రం ఎప్పటికీ కూడా రాలేవు.
దేవుని యొక్క సన్నిధిలో అతి పరిశుద్ధాత్ముడు నీలో ప్రార్థన చేయాలి అంటే మన్నా పాత్ర నీలో ఉండాలా, చిగురించినటువంటి అహరోను కర్రలాగా ఉండాలా. అసలు మనం ఎలా చిగురించాం? కర్ర ఎక్కడైనా చిగురిచ్చిద్దా? కర్ర ఎక్కడైనా చిగురిచ్చిద్దా? అదే సాక్ష్యము. కర్రకేమైనా చిగురొచ్చిద్దా? అసలు కర్ర ఎక్కడైనా చిగురిచ్చిద్దా? కర్ర మనము కూడా అంతే, మోడుబారిన వారము, బీడుబారిన వారము, ఎండిపోయిన వారము, ఎందుకు పనికిరాని వారము, విసిరివేయబడిన వారము. అంతేనండి. ఇందులో ఎవరైనా బాగా టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నావా? బలహీనము. అందరికంటే కూడా మనం ఎవరమై ఉన్నాం? ఎన్నికలే దేవుడు అంటాడు కదా. అందుకని నా హృదయానికి ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ మాటే చెప్పుకొని వస్తాను దేవుని దగ్గరికి. ఏ మాటతో వస్తానంటే దేవుని దగ్గరికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచన భాగము నుండి చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలవలేదు, కానీ ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుని ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. నాకు చాలా ఇష్టంగా దేవుని దగ్గరికి వచ్చేది ఇదే. ఎందుకు అంటే కనుక ఏదో మన దగ్గర ఉందని ప్రభు నన్ను మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అహరోను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి అహరోను చిగురించిన కర్ర అయిన తర్వాత కాదు, అహరోను దేవుడు ఎలా మార్చాడంటే చిగురించిన కర్రగా మార్చాడు దేవుడు. ఆయన్ని ఏర్పాటు చేసుకుని అలాగ దేవుడు చేశాడు. దేవుడు మనలను కూడా చూడండి, మనము లోకరీతిగా జ్ఞానులమనో, ఎన్నిక కలిగిన వారమనో, గనులమనో, మంచివారమనో, నీతిమంతులమనో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? మన అంతటి దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. లోకములో నీచులమంట, ఎన్నదగిన వారమంట, జ్ఞానహీనులమంట, బలహీనులమంట, ఎందుకు పనికిరాని వారమంట. ఎందుకు పనికిరాని మనలను దేవుడు అంటే ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకొని ఆయన మూలంగా మనల్ని ఏం చేశాడంటేనంట, మనము క్రీస్తునందు ఉన్నాం. మనము క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని క్రీస్తునందు నిలబెట్టారంట. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోండి. మనము చిగురించాలి అంటే మనం ఏదో జ్ఞానులమైతే చిగురిస్తామనో, ఎన్నిక గలవారమైతే చిగురిస్తామో, లేకపోతే గనులమైతే మనం చిగురిస్తామో, మనము నీతిమంతులంగా అంటే మన ముందు మన స్వనీతి చేత మనం ఏమైనా చిగురిస్తామో అనుకుంటే అది ఎంత మాత్రము కూడా కాదు. మనము ఎన్నిక లేని వారమైనా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకునేటువంటి మనము, ఏర్పాటు చేయబడిన మనము ఖచ్చితంగా మనం ఏమేమవ్వాలా? ఫలించాలా, లేకపోతే చిగురించాలా? మనము ఫలించాలా. చిగురించాలా, ఫలించాలి. ఈ చిగురు ఫలము అనేది మనలో కనబడాలి అంటే మనము కరెక్ట్గా మన పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అంతేనండి. మనం చిగురించాలి, ఫలించాలి అంటే అసలు మనము ఎవరమో ఏంటి అంటే రోమాపత్రిక 11వ అధ్యాయంలోనికి వచ్చి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయము, రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచన భాగము నుండి చదవండి. చదవండమ్మా. 141వ పేజీ, 141వ పేజీ 17వ వచన భాగము నుండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా
వేరు నిన్ను భరించుచున్నది, నీవు వేరును భరించటలేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడివి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచున్నావు. గర్వింపక భయపడకము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టడు ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ పాత్రుడువై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడును. వారు అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వాభావిక విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంట కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మల గలవారు మరి నిశ్చయముగా తమ సొంత చెట్టున అంట కట్టబడరా. చాలండి. మనము ఫలించాలి అంటే అసలు మనం ఎవరమో తెలుసుకోవాలి. ముందు మనం ఎవరమో ఫలించాలి అంటే మనమంతా కూడా అడవి జాతి. మనం ఏ జాతి అంట? దేవుని దృష్టికి ఎవరు అంట? మనమంతా కూడా మనకు ఒక పేరు పెట్టేశారు. ఏంటి అంటే కనుక వాళ్ళేమో స్వాభావికమైనటువంటి ఒలీవ కొమ్మలైతే అన్యజనులమైన మనందరము కూడా అడవి ఒలీవ కొమ్మలం. అంటే మనమేమో, వాళ్ళేమో ఇజ్రాయేలు ప్రజలేమో స్వాభావికమైన వారు, మనం ఎవరము అంటే కనుక అడవి ఒలీవం. అంటే ఆయన స్వభావంలో కొంచెము కూడా పాలు లేనివారు. ఆయనలో నిలబడడానికి, ఆయనను అంటుకట్టబడ్డానికి మనకి ఎంత మాత్రము కూడా అసలు అర్హత లేనటువంటి వారం, అడవిలోని వారం, అడవి జాతులు. అలాంటి మనలను అంటే కదా, ఎవరైనా గనక భిన్నంగా ప్రవర్తిస్తుంటే, సమాజానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, వాళ్ళని కూడా మనం ఏమంటాం? అడవి జాతి, అడవి మనుషులు మీరేమైనా అంటే ఏంటి? వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, వాళ్ళ ప్రవర్తన కొంచెం గనక గట్టిగా అరిసి కింద గనక ఏదైనా ఇసిరి కొట్టారనుకోండి, మనమైతే ఏమంటాం? వాళ్ళని ఏం అడవి మనుషులా అంటే ఏంటి? అది నీ కోపానికి వస్తువు పాడైపోతుంది. కొంతమందికి వస్తువు విలువ కూడా తెలీదు. ఏం చేస్తుంటారు? కోపం వస్తే దేని మీద చూపిస్తారు? చేతిలో రిమోట్ ఉందో తెలీదు, టీవీ ఉందో తెలీదు, ఫోన్ ఉందో తెలీదు, లేకపోతే ఈ పగిలే గాజు వస్తువులో తెలీదు, ఏమీ తెలీదు. ముందేమైపోవాలా? అది పాడైపోవాలా? అలాంటి వాళ్ళు అందరూ పాడు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అడవికి సంబంధించిన వాళ్ళే. వస్తువులు పాడు చేసే వాళ్ళందరూ కూడా, మంచి వస్తువులన్నిటిని పాడు చేసే వాళ్ళందరూ కూడా ఏంటి అంటే కనుక అడవి జాతికి చెందిన వాళ్ళే. ఇప్పుడు ఈ అడవి స్వభావము కలిగినటువంటి మనలను మనమందరం ఎవరమంటండి? అడవి స్వభావం, అడవి స్వాభావికమైన వారం. అలాంటి మనలను ఇప్పుడు మనము ఫలించాలి అంటే దేవుడంట అసలు ఈ కొమ్మ ఈ చెట్టుకు అంటుకట్టడానికి ఏమాత్రం కూడా పనికిరాదు. ఒలీవ చెట్టుకి, మంచి ఒలీవ చెట్టుకి అంటుకట్టడానికి పనికిరాదు. అయితే అడవి ఒలీవ కొమ్మలం మనము. వేరు యేసు ప్రభువారు. బాగా గుర్తుపెట్టుకోండి. వేరు ఎవరంట? చెట్టు యొక్క మొద్దు వేరు ఎవరంట? యేసు ప్రభువారు. ఇప్పుడు ఆ కొమ్మలు, స్వాభావికమైన కొమ్మలేమో ఇజ్రాయేలు, స్వాభావికమైన కొమ్మలేమో ఎవరంట? ఇజ్రాయేలు. వాళ్ళు దేవుని మాట వెనుక, వాళ్ళు దేవుని యొద్ద తిరుగుబాటు చేసినప్పుడంట ఆ కొమ్మలన్నిటిని దేవుడు కొన్నిటిని ఏం చేశారంట? నరికేసేసాడు. నరికేసి ఇప్పుడంట మనల్ని ఏం తీసుకొచ్చాడంట? అడవి ఒలీవ కొమ్మలమైన మనల్ని తీసుకొచ్చి ఎక్కడ తెచ్చిపెట్టి అంటుకట్టాడంట? కొమ్మల్లో తెచ్చిపెట్టలే మనల్ని. ఎక్కడ పెట్టుకున్నాడు? తీసుకొచ్చి వేరు దగ్గర పెట్టుకున్నాడంట. ఎక్కడ పెట్టాడంట? మనం చిగురు పెట్టాలంటే ఎవరు భరించాలి మనల్ని? ఎవరు భరించాలి మనల్ని? వేరును అంటు కట్టుకున్నాడంట. ఆ వేరు దగ్గర తీసుకొచ్చంట మనల్ని ఏం చేశాడంట? అంటు కట్టాడంట. ఇప్పుడు ఆ వేరు దగ్గర ఆ కొమ్మలను విరిచి
ఆ వేరు దగ్గర, ఆ మొద్దు దగ్గర మనల్ని అంటు కట్టాడు కాబట్టి ఇప్పుడంట మనమంట ఆయన మనలను అంటుకున్నాడు కాబట్టి, ఆయన మనలను పట్టుకున్నాడు కాబట్టి, ఆయనలో మనం కట్టబడ్డాం కాబట్టి మనకంట ఇప్పుడు ఏమొస్తుందంట, ఆ వేరులో నుండి మనకి అడవి కొమ్మలకి ఏమొస్తుందంట, సారము అనేది వస్తుంది. ఏమొస్తుందంటే సారము. ఇప్పుడు కొమ్మ విరిచేయబడిన కొమ్మకి ఏం కావాలా, బతకాలంటే ఏం కావాలా, సారం కావాలా. ఆ సారం ఎవరిస్తున్నారంట, ఆ సారం ఎవరిస్తున్నారంట, క్రీస్తు అనే వేరిస్తుంది. ఇప్పుడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిలిచి ఉండాలి అంటే మనం ఇప్పుడు ఎక్కడ పడాలా, వేరు దగ్గర అంటు కట్టబడాలి. మనం ఎక్కడ అంటు కట్టబడాలా, వేరు దగ్గర అంటు కట్టబడాలా. ఆ వేరు దగ్గర అంటు కట్టబడితే మనలోనికి ఏమొస్తుందంట, సారము అనేది వస్తుంది. ఈ రోజున తృణీకరింపబడిన నీవు, బలహీనుడమైన నీవు, మరి నీచమైనటువంటి నీవు, మరి జ్ఞానం లేని నీవు ఇప్పుడు చిగురించాలి అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడంటు కట్టబడాలా, క్రీస్తు అనే వేరును నువ్వేం చేయబడాలా, అంటు కట్టబడాలా. అంటు కట్టబడాలా. అంటు కట్టబడ్డావా? క్రీస్తు అనే వేరునేనా మనం ఏం చేయాలా, అంటు కట్టబడాలి. ఆ అంటు కట్టబడాలి అంటే అంటు కట్టాలంటే అది ఏం చేస్తారు, ఊరు నట్టు పెట్టేసి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు, వేరే దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తారు, దానికి తగినటువంటి కట్టాల. అంటు కట్టబడ్డం అనే ఉంది కదా, కట్టబడాలి. దానికి అది రెండిటికి కలిపి ఏం చేయాలా, జాయింట్ చేసి దాన్ని కట్టాలా, దాన్ని రెండు నిలిచి ఉండేటట్లు కట్టాలా. ఇప్పుడు కట్టబడాలి అంటే మనం వేరులో నిలిచి ఉండాలంటే మనకి ఏం కావాలా, ఏం కావాలా? ఇక్కడే దేవుడు చెప్తున్నాడు చూడండి, 20 వచ్చిన భాగం మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి విశ్వాసమును బట్టి నిలిచిన గర్వింపక భయపడుము. మనము నిలిచి ఉండాలి, ప్రభుతో అంటు కట్టబడాలి అంటే మనకేం ఉండాలా, ప్రభు మీద విశ్వాసం ఉండాలా. అంటే మనము చిగురించాలి అంటే, కర్రలలాగున్న మనము చిగురించాలి అంటే మనకేముండాలా, మొట్టమొదటి క్రీస్తు అనే వేరున మనం ఏం చేయాలా, క్రీస్తులో మనము నిలిచి ఉండాలి అంటే, క్రీస్తులో మనం అంట కట్టబడాలి అంటే మనకున్నటువంటి ట్యాగ్ ఏంటి, మనకున్న థ్రెడ్ ఏంటి అంటే కనుక విశ్వాసము, భయము. ఏముండాలంటే రెండు ఉండాలి. మనకి ఏముండాలంటే దేవుని ఎడల ఎప్పుడు కూడా ఏముండాలా, విశ్వాసము, భయము. ఏ వ్యక్తిలో దేవుని ఎడల విశ్వాసము, భయం ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవునిలో నిలిచి ఉండగలరు. మనం అనుకుంటాం దేవునిలో మనము నిలిచి ఉండాలి అంటే మనం చేసే గొప్ప గొప్ప దాన ధర్మాలు, కార్యక్రమాలు, లేకపోతే ఉజ్జీవాలు, వీటన్నిటిని బట్టి నిలిచి ఉండదు. మనము నిలిచి ఉండాలి, దేవునిలో మనం నిలిచి ఉండాలి అంటే నీలో నాలో ఏముండాలి అంటేనంట, విశ్వాసం ఉండాలా, దేవుని యొక్క భయం ఉండాలంట. మనలో కూడా ఎప్పుడు ఏముండాలంటండి, దేవుని యొక్క భయం. ఎవరు దేవా నాకు నీడలో భయమి అని ప్రార్థన చేస్తాం? ఎప్పుడు భయం పోవాలని ప్రార్థన చేస్తాం, కానీ మనం ఎప్పుడు ఏం కోరుకుంటాం, ఎప్పుడు మనకి ఏం కావాలని ప్రార్థన చేసుకుంటాం? ఎప్పుడు దేవుని దగ్గరగా అన్నిటి మీద భయం పోవాలో, దేవుని దగ్గర కూడా మనకి ఏం పోవాలనుకుంటాం, దేవుని మీద కూడా మనకి ఏం ఉండకూడదు అనుకుంటాం. ఎప్పుడు భయం. అసలు మనకి అన్నిటికీ భయపడతాం కానీ దేవునికి భయపడమంట. మన సంగతి మనం ఎంత ధైర్యవంతులం అంటే అన్నిటికీ భయపడతాం. సడన్గా ఇంట్లో కరెంటు పోతే కూర్చున్న దగ్గర నుంచి పక్క గదిలోకి వెళ్ళడానికి భయపడతాం. రాత్రులు బయట బాత్రూంలో ఉన్న వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే ఎవరిని, పక్కన వాళ్ళని లేపుకొని వెళ్ళాల, భయపడతాం. ఏదైనా మనకి ఏదైనటువంటి టాబ్లెట్ వేసుకోవాలంటే భయపడతాం, ఇంజక్షన్ చేసుకోవాలంటే భయపడతాం, లేకపోతే పడనీయమని తినాలంటే భయపడతాం, లేకపోతే గట్టిగా పోట్లాడే వాళ్ళని చూసి భయపడతాం. ఎన్నిటికీ మనుషులందరికీ భయపడుతున్నాం.
గట్టిగా అరుస్తా ఒక కుక్క వచ్చినప్పుడు ఏం చేస్తాం? భయపడతాం. ఒక బొద్దింక మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు వాక్యం చెప్పి ఒక బల్లి పక్కన పెడితే నేను ఎడవలో నాడలో ఉంటా. అంత భయపడిపోతాం. చిన్న చిన్న వాటికి మనం ఏమైపోతాం? భయపడిపోతాం. అన్నిటికీ భయపడతాం. కానీ దేవునికి మాత్రం ఏమి లేదు మన దగ్గర. దేవునికి భయపడటం లేదు. అందుకనే దేవుడు కూడా అంటాడు, నాకు భయపడి నా సన్నిధిలో వణికి వాళ్ళు ఎక్కడున్నారు? అసలు దేవునికి భయపడి దేవుని సన్నిధిలో ఎవరు కరువైపోయారంట? దేవుడు దృష్టించాలి అంటే అసలు దేవుడు కూడా అంట ఎవరిని చూడాలని కోరుకుంటున్నాడు? ఎవరిని చూడాలని కోరుకుంటున్నాడు? చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచన భాగమును చదువుదాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చినాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును, వాణిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఇంకా అంటున్నాడు, ఒక మాట అంటాడు 4వ వచన భాగములో, కాదమ్మా 5వ వచన భాగం ఒకసారి చదవండి. యెహోవా వాక్యమునకు భయపడిన వారులారా ఆయన మాట వినుడి. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంట? ఎవరిని పిలుస్తున్నాడంట? దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంట? యెహోవా వాక్యమును విని. అసలు దేవుని పిల్లలకు ఆయన సన్నిధిలో ఏమి లేదంట. దేవుని దగ్గర మనకేం లేదంట? భయము లేదు. దేవుని మీద మనకి భయం లేదు. దేవుని వాక్యం మీద మనకేం లేదు? భయము లేదు. దేవుని పిల్లలు ఇంకా అంటారు చూడండి, మనకి ఎక్కడెక్కడ భయం ఉన్నదంటే అన్నిటికీ భయపడతాం. కానీ మనకి ఎక్కడ భయాలు ఉండవంటే కనుక యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచన భాగము. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినవాడేవాడు? చాలండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట అంటే ఇప్పుడు మన దగ్గర ఏం భయాలు లేవంటే మనం బాగా ఒప్పుకోవాల్సింది. మన పాపములు మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని సేవకుని మాట అంటే భయం లేదు. అంటే దేవుని పిల్లలకు ఏమి కరువైపోయిందంటే కనుక దేవునికి భయపడేవారు లేరు. ఇప్పుడు ముందు మన దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి మనం అంటు కట్టబడాలి. దేవుని సన్నిధిలో మనం అంటు కట్టబడాలా. అంటు కట్టబడితేనే మనం ఏమన్నా నిలిచి ఉంటాం. నిలిచి ఉంటేనే మనం ఏం చేయగలం? ఫలించగలం. నిలిచి ఉంటేనే ఫలిస్తాం. నిలిచి ఉండడానికి ఏం కావాలంట? మనకి నిలిచి ఉండడానికి ఏం కావాలంట? విశ్వాసము, దేవుని భయం ఉండాలి. భయపడాలా. దేవునికి మనం ఏమవ్వాలా? భయపడాలా. దేవుని పిల్లలు దేవునికి భయపడలేదు, వాక్యానికి భయపడలేదు, సేవకులకు భయపడటం లేదు. అందుకనే దేవుడు అపోస్తుల కార్యాలు అయితే సంఘము క్షేమాభివృద్ధి చెందేటప్పుడు వాళ్ళని గూర్చి మాట్లాడుతూ వాళ్ళలో ఏది స్పష్టంగా ఉంది ఏంటంటేనంట, చూడండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచన భాగమును చదవండి. అందరు తీసారమ్మా? 112వ పేజీ, 112వ పేజీ, కొత్త నిబంధన 31వ వచన భాగము. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎన్నుట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి. సంఘము క్షేమాభివృద్ధి చెందింది అంటే, సంఘంలో నీకు సమాధానంగా ఉన్నారు అంటే వాళ్ళు ఏముందంటే, వాళ్ళలో ఏముందంట? సంఘం క్షేమాభివృద్ధి చెంది సంఘము సమాధానంగా ఉందంటే వాళ్ళు ఎలా ఉన్నారంట?
ప్రభునందు భయము. వాళ్ళకి ఏముందంటే ప్రభునందు భయం ఉందంట. పరిశుద్ధాత్మయందలి ఆదరణ ఉంది. ప్రభునందు భయము. ఈ రోజున దేవుని బిడ్డలు ఫలించాలంటే ముందేం చేయాలా అంటూ నిలిచి ఉండాలి. ఫలించాలంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అంటే అంటూ కట్టబడాలి. అవి ఎలా నిలిచి ఉండగలుగుతాం? మనం నిలిచి ఉండాలంటే మొదటిది విశ్వాసం అయితే, రెండోది ఏంటంటే అండి భయం. ఈ భయము అనేది దేని కొరకు ఉండాలి? మనము భయము అనేది దేనిలో ఉండాలా? దేవునికి, మొదట దేవునికి మనం భయపడాలా, రెండోది వాక్యానికి మనం భయపడాలా, సేవకునికి మనం భయపడాలా. ఈ మూడిటి దగ్గర మనకి ఎప్పుడే ఉండాలా? భయం ఉండాలా. ఈ భయము కనుక దేవునికి మనం భయపడ్డామా, దేవునికి మనం భయపడడం నేర్చుకున్నామా, మనం పాపం చేయలేం. దేవునికి భయపడడం వచ్చిన వాళ్ళకి ఏం రాదంటండి? దేవునికి భయపడే వాళ్ళు ఏం చేత కాదంటే వాళ్ళకి చేయడం పాపము. యేసేపు గారు అదే చెప్తున్నాడు. అమ్మా నేను ఎవరికి భయపడుతున్నానని చెబుతున్నాడు. అంతా నేను చూసుకుంటాను, మా ఆయనకి నేను చెప్పను, నువ్వు చేసే పని ఎవరికి చెప్పకుండా చూపిస్తాను, నేను కప్పి పెట్టేస్తాను, ఎవరు రారు, భయపడబాకంటే యేసేపు గారు అంటున్నాడు కదా, అమ్మ నేను నీకు కాదు భయపడేది, పోతీఫర్ గారికి కాదు నేను భయపడేది, ఇక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళకి కాదు భయపడేది, నేనెవరికి భయపడుతున్నానంటే, నేనెవరికి భయపడుతున్నాను, అదిగో పరమందున్నాడే, నన్ను చూస్తున్నాడే, ఆయనకు భయపడి నేను మాత్రం నీ దగ్గర నుంచి కావాలంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నువ్వు చెప్పిన పనికి చేయనని ఒప్పుకొని ఏం చేశాడంట? పరిగెత్తుతున్నాడు. ఈ రోజున దేవుని, అందుకని మోషే గారు కూడా, దేవుడు కూడా సీనాయి పర్వతం మీదకి దిగొచ్చేటప్పుడంట ఒక భయకంపాన్ని కలుగజేశాడంట ఇజ్రాయేలుకి. పెద్ద భూకంపం వచ్చి యేసుప్రభు వారు వస్తుంటేనంట ఆ సీనాయి పర్వతం అంతా పొగొచ్చేసిందంట, ధూళొచ్చేసిందంట, దుమ్ము వచ్చేసిందంట, ఉరుముల ధ్వని, భయంకరమైన శబ్దాలు అవుతున్నాయంట. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడిపోయంట, మోషే మాకేమొచ్చేస్తుందంటే భయం వచ్చేస్తుంది, ఇగో దయచేసి ప్రభువుని మాతో మాట్లాడొద్దని చెప్పు, ఆయన మాట్లాడంటే మేము చచ్చిపోతాం, మాకు భయం వచ్చేసింది, ఆయనంటే భయం వచ్చేసింది, నువ్వు మాట్లాడొద్దని చెప్పు, నువ్వు మాట్లాడు మేము మాట వింటామంటే, అప్పుడు మోషే గారు అంటున్నాడు, మీకేం అవసరము? దేవుని ఎడల దేవుని బిడలు ఏం నేర్చుకోవాలి అంటే భయము నేర్చుకోవాలా. దేవుని బిడలు దేవుని ఎడల ఏం నేర్చుకోవాలా? భయపడ్డం నేర్చుకోవాలా. దేవునికి భయపడ్డం ఎందుకు అంటే చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయం, క్షమించనమ్మా, నిర్గమకాండము 20వ అధ్యాయము 19వ వచన భాగం. నీవు మాతో మాట్లాడము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుక మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. దేవుని భయం వస్తే దేవుని భయమును మనం నేర్చుకుంటే మనకేమొస్తుంది? దేని మీద జయం వస్తుంది? దేవుని భయమును మనం నేర్చుకోగలిగితే దేని మీద మనకి జయం పొందుకోగలుగుతాం? పాపము మీద జయం పొందుకోగలుగుతాం. ఈ రోజున దేవుని బిడ్డల దగ్గర ఏం లేకపోతే మన దగ్గర, దేవుని దగ్గర మనం ఏం చూపించలేకపోతున్నామంట? దేవునికి భయపడే వారముగా, దేవుని భయమును మనం నేర్చుకోవటంలా. దావీదు గారు అయితే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ చూడండి, కీర్తనల భాగము, కీర్తనల గ్రంథము 86వ కీర్తన, 86వ కీర్తన 11వ వచన భాగమును చదవండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి. దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? దేనికోసం ప్రార్థన చేసుకున్నాడంట? నాకేం కావాలని ప్రార్థన చేసుకున్నాడు? నీ నామానికి నేనేం తరాలి ప్రభు?
నీ నామానికి నేను భయపడాలా, నేను నీకు భయపడాలా. నీకు భయపడినట్లుగా నాకు నీ ఎడల ఏం చేయమంటున్నాడు? ఏకదృష్టి కలుగు చేయమంటున్నాడు. ఈరోజు నా దేవుని బిడ్డలకు అవసరమైంది ఏంటంట? భయం. దేవుడు ఇజ్రాయేల్ మీద తీర్పు, ఇజ్రాయేల్ మీద న్యాయస్థాపన చేసేటప్పుడు కూడా చూడండి, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 10వ వచన భాగము, 666 పేజీ. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 10వ వచన భాగం. నేటి వరకు వారు దీన మనసు ధైర్యంపుకున్నారు, భయము నొందకున్నారు. దేవుడు వారిలో ఏమీ లేదంటే ఏమేమి పోగొట్టుకున్నారంట? దీన మనసు పోయింది. రెండోది ఏం పోయిందంట? దేవుని మీద వాళ్ళకి ఏం పోయిందంట? భయం. దేవుని మీద ఉండాల్సినటువంటి భయం పోయిందంట. దేవుని బిడ్డలకు దేవుని మీద ఉండాల్సిన భయం పోయింది. అందుకని ఇర్మియా గ్రంథము చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మనం భయపడాల్సింది ఎవరికో, దిగులు పడాల్సింది ఎవరి కోసం అంట? భయం. అసలు భయం అనేది దేని మీద ఉండాలంటే మనకి దేవుని మీద మనం భయపడాలా, దేవునికి మనం భయపడే వారంగా ఉండాలా. ఈ రోజున దేవుని బిడ్డల దగ్గర ఏమేదంట? మనం ఫలించాలి అంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే విశ్వాసం కావాలా, భయం కావాలా. విశ్వాసము భయం ఉంటేనే మనం దేవుళ్ళు ఏముండగలం? నిలిచి ఉండగలం. దేవుని అంటే మనకు భయం లేకుండా, దేవుని ఎడల మనకు భయం ఉందా, మనం పాపం చేయలేం. దేవుని వాక్యానికి మనం భయపడ్డామా, దేవుని వాక్యానికి మనం భయపడ్డామా, దేవుని మార్గాల్లో మనం నడుచుకుంటాం. దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు, దేవుని మార్గంలో నడుచుకుంటాం. దేవుని సేవకునికి భయపడ్డామా, దేవుని సేవకునికి బయటపడతామా, మనం వర్ధిల్లుతో. దేవుని సేవకునికి భయపడితే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? వర్ధిల్లుతో. దేవునికి భయపడితే పాపం చేయలేం. దేవుని వాక్యానికి భయపడితే దేవుని మార్గంలో నడుచుకుంటాం. దేవుని సేవకునికి భయపడితే మనం ఏం చేస్తామంట? వర్ధిల్లుతాము. దేవుని నామానికి భయపడినప్పుడు, అంటే దేవునికి దేవుని నామానికి భయపడడానికే ప్రార్థన చేసుకోవాలి. మనం దేనికోసం ప్రార్థన చేయాలా? దేవునికి దేవుని నామానికి భయపడటం నేర్చుకోవాలా, ఆయనకి భయపడాలి. అది భయాన్ని కలుగజేయాలి. ఆ భయాన్ని మనం పొందుకోవాలంట. అలా భయపడ్డామంటే ఖచ్చితంగా దేవుని భయం ఎవరిలో ఉంటుందో అక్కడ క్షేమాభివృద్ధి ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది. దేవుని భయము, సంఘం క్షేమాభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా సంఘంలో ఏముండాలి? దేవుని భయం ఉండాలా. అది సంఘంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారంట? వాళ్ళు భయము కలిగి ఉన్నారు. మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాల్లో ఏం పెట్టుకున్నారంట ప్రభు మీద? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచన భాగము నుండి చదవండి. 43వ వచన భాగం చదవమ్మా. అప్పుడు ప్రతివానికి భయము కలిగిన, ఏం కలిగిందంటే ప్రతివానిలో ఏం కలిగిందంట? దేవుని ఎడల భయము కలిగి ఉన్నారంట. వారు దేవుని ఎడల భయము కలిగి ఉన్నారంట. వారు దేవుని ఎడల భయము కలిగి ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఏమన్నారంట? వారు ఎలా ఉన్నారంట? వారందరూ కూడా ఏకంగా ఉండగలిగారంట, సమిష్టిగా ఉండగలిగారంట. వారు కలిగిన వాటి అన్నిటినీ కూడా పంచిపెట్టుకోగలిగారంట. ఆనందంతో నిష్కాపట్యమైన హృదయంతో వారు ఏం చేస్తున్నారంట? ఆహారం పుచ్చుకుంటున్నారంట. ఈ రోజున దేవుని బిడ్డలు నిలిచి ఉండాలంటే మనకేం కావాలా? భయం కావాలా. మొట్టమొదటి ఏం కావాలంట? విశ్వాసం కావాలా. మరి మన విశ్వాసం ఎలా ఉంది? అసలు విశ్వాసం ఉందా? మన దగ్గర విశ్వాసం ఉందా? ఒకటే ప్రశ్న వేసుకుందాం. దేవుని మీద నాకు విశ్వాసం ఉందా? విశ్వాసము అనేది, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఒక వరం. విశ్వాసం అనేదంట అదొక వరం. ఆ విశ్వాసం అనే వరం ఉంటే ఆ విశ్వాసం ద్వారా మనం జీవించాలి. ఆ విశ్వాసం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటేనంట, ఎఫెసీ రాసిన పత్రిక, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
ఎఫెసీయులకు పత్రిక 3వ అధ్యాయము 18వ వచ్చిన భాగంలో చదివితే, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతను పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడవు లోటు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. విశ్వాసము ద్వారానే ప్రభు మనలో నివసిస్తాడు. ప్రభు మనలో నివసించాలంటే మనకి ఏం కావాలా? ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే మనం ఖచ్చితంగా చిగురించాలా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? మనం చిగురించిన వారంగా ఉండాలా. చిగురించిన అహరోను కర్రలాగా ఉండాలా. చిగురించిన అహరోను కర్రలాగా మనం మారాలి అంటే క్రీస్తుని వేరునగా మనం ఏం చేయబడాలా? విశ్వాసముతోనూ భయముతో మనం ఏం చేయబడాలా? అంటు కట్టబడాలా. విశ్వాసముతో భయముతో మనం ఏం చేయాలంట? అంటు కట్టబడాలా. విశ్వాసము ద్వారా ప్రభు మనలో నిలుస్తాడు. విశ్వాసము ద్వారా మనం జీవించడం, విశ్వాసము ద్వారా నడుచుకోవడం. అసలు విశ్వాసాన్ని గురించి చాలా చెప్పాను కాబట్టి మీకు అర్థమవుతుందని మళ్ళీ నేను రిపీట్ చేయట్లా. ఒక్క ప్రశ్న మాత్రం వేసుకోవాలి మనం. విశ్వాసం కలిగి ఉందామా? మన దగ్గర అసలు విశ్వాసం అనేది ఉందా? లేకపోతే ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలా? కొంతమంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారంట. విశ్వాసము విధేయత ఈ రెండు మనల్ని వాగ్దానంలోనికి నడిపిస్తాయి. విశ్వాసము విధేయత. ఎవరి ఏ రక్షింపబడిన వ్యక్తిలో విశ్వాసము విధేయత ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉంటారంట కనుక వాగ్దానంలోనే ఉంటారు. విశ్వాసము విధేయత ఈ రెండు లేకపోతే మనము నిష్ఫలులమైపోతాం. మనము అన్ని పోగొట్టుకుంటాం, వాగ్దానాలు పోగొట్టుకుంటాం. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడటలేదు అంటే వాగ్దానాలు అమూల్యమును అత్యధికములై ఉన్నా వాగ్దానాలు ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నారు అంటే కనుక విశ్వాసము విధేయత ఈ రెండు లేవు. మీరు హెబ్రీ పత్రిక ధ్యానం చేస్తున్నారు కదా రాత్రిపూట. మనం దాంట్లో వాగ్దానాన్ని గురించి చెప్తూ విశ్రాంతి అనే వాగ్దానాన్ని గురించి చెప్తూ ఆ వాగ్దానాన్ని ఎవరు పొందుకున్నారని చెప్తుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 18-19 వచ్చిన భాగము చదవండి. 3వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచ్చిన భాగము. తన విశ్రాంతిలో ప్రవేశింపరాని ఎవని గుచ్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారి గుచ్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేది. అంటే రెండు విశ్రాంతి అనే వాగ్దానాన్ని వారు పొందుకోలేదు అంటే ఏమి రెండు తప్పులు చెప్తున్నాడు దేవుడు. ఏంటంట? వాళ్ళలో ఏముంది? అవిధేయత, అవిశ్వాసం. అవిధేయత అవిశ్వాసము ఎవరిలో ఉంటాయో వారు ఖచ్చితంగా వాగ్దానం పొందుకోలేరు. స్వాభావికమైనటువంటి కొమ్మలు కూడా ఎందుకు విరిచివేయబడ్డారు? స్వాభావికమైన ఒలివ కొమ్మలు కూడా ఇరిచేసి దేవుడు అడవి వంటి వాళ్ళని మనం తెచ్చి ఎందుకు పెట్టారంటే వాళ్ళ దేవుడు ఎందుకు విరిచేశారంటే వారిలో కూడా ఏం లేదంట? విశ్వాసము విధేయత భయం లేదు. వారిలో ఏం లేదంట? విశ్వాసము దేవుని భయం లేదు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము చిగురించిన అహరోను కర్రలాగా మారాలి అంటే, మనము చిగురు పెట్టాలి అంటే, ఖచ్చితంగా మనము ఫలించాలి అంటే, చిగురించి ఫలించాలి అంటే మన స్వభావములో ఏమి రావాలా?
విశ్వాసము, భయము. మనలో ఏం రావాలా? మన స్వభావంలో ఏ భయం రావాలా? ఏం భయం రావాలా మనకి? చీకటిని చూస్తే భయం కాదు, శత్రువును చూస్తే భయం కాదు, కోడేలను, తర్వాత కొదమసింహములను, భుజంగములను చూస్తే భయం కాదు, జంతువులను చూస్తే వచ్చే భయం కాదు, పరిస్థితులను చూస్తే వచ్చే భయం కాదు. మనకి ఏ భయం కావాలంటే ఒకే ఒక భయం కావాలా? దేవుని ఎడల భయము. దేవునికి భయపడాల. దేవుని బిడలకు దేవుని భయము కరువైపోయినది. దావీదు గారిని చూస్తుంటే దావీదు గారు చాలాసార్లు రాస్తూ, ఆయన కీర్తనలో రాస్తూ 3వ కీర్తనలోనంట 10,000 మంది ఒక్కసారి దావీదు గారి మీదకి దండెత్తి వచ్చారంట. ఎంతమంది వచ్చారంట? ఒక్కడు ఎంతమంది? ఒక్కడు 10,000 మంది వస్తున్నారని నింటే ఆయనంట ఉదయాన్నే నిన్ను పట్టుకోవడానికి 10,000 మంది వచ్చారు, అదిగో అక్కడ ఉన్నారంటే ఈయనంట చక్కగా ఆడి చెట్టు కింద ఏం చేస్తున్నాడంట? పడుకొని నిద్రపోతున్నాడంట. పారిపోకుండా నేను పండుకుంటాను, నిద్రపోతాను. ఎందుకు అంటే కనుక నేను భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు? ఎందుకు భయపడను అంటున్నాడంటే పరిశుద్ధ పర్వతము నుండి దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని మీద ఏముంది దావీదు గారికి? విశ్వాసం ఉంది. దేవుని ఎడల ఏముంది ఆయనకి? భయం. ఎప్పుడు ఎవరికి భయపడతాను అనుకున్నాడు? దావీదు గారు ప్రార్థన చేసుకుని కూడా అదే. ఒక్కసారి బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు ఆయన కార్చిన కన్నీరుని బట్టి ఆయన దేవుని దగ్గర ఏం కోరుకున్నాడు అంటేనంట, అయ్యా 2 చెంపలు పగలగొట్టుకుంటా, తన శరీరాన్నంతా నలగొట్టుకుంటూ ఈ దేహాన్ని నేను ఇట్లా అపవిత్ర పరిచయనని దాన్ని నలగొట్టుకుంటూ దొరలాడుతూ కన్నీరు కారుస్తూ పరుపు తేలజేస్తూ అంటున్నాడు, అయ్యా నేను ఈ పాపం చేశానంటే నా దగ్గర ఏం కోల్పోయాను ఆ క్షణంలో అంటే కనుక నువ్వున్నావన్న భయాన్ని కోల్పోయానయ్యా. నువ్వన్నానంటే నేను అట్ట చేస్తానా ప్రభువా? నువ్వున్నావంటే నేను ఆ పని చేస్తానా ప్రభువా? ఇంకో స్త్రీని చూస్తానా? నువ్వున్నావని భయపడితే ఇంకొకరి తట్టు నా కన్ను తిరగలదా? పశ్చాత్తాప పడి 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 దేవుని దగ్గర అడుగుతున్నాడు కదా, అయ్యా నాకు రాజ్యమేమని అడగల దావీదు గారు, అయ్యా నాకు ఆస్తులేమని అడగల, నాకు నా యొక్క జనసంఖ్యను విస్తరించమల్లా, నాకు కుమారులు కోడలని మళ్ళా, అసలు నాకు పుట్టేవారు ఎట్టున్నారు అట్టుండాలని కూడా అడగల, కొడుకుని కూతుర్ని అని కూడా అడగల. ఆయన ఏమడిగాడు అంటేనంట, నాకు భయపడటం ఒక్కటి రావాలా, నాకు విశ్వాసము భయం కావాలా. ఈరోజు నా దేవుని బిడ్డల దగ్గర విశ్వాసం లేదు, భయం లేదు. విశ్వాసం ఉంటే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు గారు కూర్చున్నాడంట, అన్ని కొండలు ఒక్కడే, ఏడు చూసినా కూడా ఏం కనపడుతున్నాయి అంటే అరణ్యంలో కొండలు కనపడుతున్నాయి. కొండలు కనపడుతుంటే ఒకవైపు సౌలు శత్రువులతో కూడా వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. నిలబడితే అప్పుడు అన్నాడు, కొండ చూస్తే ఎటు చూసినా నాకేం కనపడుతున్నాయి? కొండలు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం? కొండలు ఏమైనా సహాయం చేయగలవా? ఏ రాజైనా సహాయం చేయగలడా? ఏ అధికారైనా సహాయం చేయగలడా? ఏ మనుషుడైనా సహాయం చేయగలడా? ఎవరు చెప్తున్నాడు? అప్పుడు అంటున్నాడు, కొండల తట్టు ఈ కన్నులు ఎత్తుతుంటే నాకు సహాయం ఎక్కడి నుంచి? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలుగును. దేవుని సహాయాన్ని అందరని విశ్వసించాడు కాబట్టి ఆయన ప్రయాణం. మనం ఇప్పుడు ఆ 121 కీర్తన దేనికి వాడుకుంటాం చెప్పండి? మీరు పుస్తకాలు తీయకుండా చెప్పండి. 121 దావీదు కీర్తన దేని కొరకు వాడుకుంటాం మనం? ఒక బండి కొనుక్కురాం కానీ, ఒక ప్రయాణానికి వెళ్తున్నామంటే, ఊరికి వెళ్తున్నామంటే ఏ ప్రార్థన గుర్తు చేసుకుంటాం? నీ రాకపోకలేదు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును గాన. ఆయన ఎట్టుంటాడు? ఆయన కుడి పక్క ఎడం పక్కన పైన వెన్నెల్లాగా నీడలాగా ఎట్టుంటాడని. అంటే దావీదు గారికి ఒక్క ప్రయాణ సాధనం లేదు.
అరణ్యంలో ఒంటరిగా తాను యాత్ర చేస్తున్నప్పుడు తన ప్రక్కన ఎవరుంటారంట అన్నాడు కదా, నా రాకపోకలలో ఎవరు కాపాడుతాడు? దేవుడే. నా కుడి ప్రక్కన, నా ఎడమ ప్రక్కన, నా ముందు ఆయన ఉంటాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా నన్ను ఎవరు కాపాడతారు? ఎన్ని విషయాలు రాసేసాడండి దావీదు గారు. మన ప్రార్థనలన్నీ ఆయన కాపీయే. ఇంకేమన్నా రాద్దామన్నా కూడా ఏమీ లేవు మనకి. మనం రాయడానికి కూడా లేకుండా రాసి పడేశాడు ఆయన. ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును గాకని ఒక ఫుల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి పడేశాడు. ఇంకెవరు ఇంకో మాట యాడ్ చేయకుండా దానికి. అంటే దావీదు గారిలో ఏముందంట? రెండే ఉన్నాయి దావీదు గారిలో, విశ్వాసము, దేవుని ఎడల భయము. యేసేపు గారిలో కూడా ఉన్నదే, ఏంటంట? విశ్వాసము, భయము. దేవుని పిల్లలలో ఏం తగ్గిపోయిందంటున్నాడంట? విశ్వాసము, భయము లేకపోతే మనం నిలిచి ఉండలేము. నిలిచి ఉండకపోతే ఫలించడం. నిలిచి లేకపోతే ఏమవుతాం? నిలిచి ఉండకపోతే ఏమైపోతాం? ఫలించలేము. మనము నిలిచి ఉండడానికి మనల్ని క్రీస్తులో మనము నిలిచి ఉండాల. నువ్వు బలహీనుడివా, నువ్వు జ్ఞానం లేని దానివా, చదువు లేని దానివా, తృణీకరింపబడిన దానివా, ఎన్నిక లేని దానివా, దౌర్భాగ్యులవా, పాపివా, అది అంతా క్రీస్తు రక్తంలో కడగబడకమునపు. ఇప్పుడు నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. ఇప్పుడు ఆయనలో నువ్వు ఉండాలా. నువ్వు ఆయనలో ఉంటే ఇప్పుడు నువ్వేమవుతావు? ఫలిస్తావు. ఆయనలో ఉండడానికి మనము చిగురు పెట్టి ఫలించాలి అంటే క్రీస్తు అనే వేరు దగ్గర మనము అంటు కట్టబడాల. క్రీస్తు అనే వేరులో మనము నిలిచి ఉండాలి అంటే మనలో ఏముండాలా? విశ్వాసము, దేవుని యొక్క భయం ఉండాలా. అప్పుడే మనకి సారం ఉంటుంది. సారం ఉన్న కొమ్మకి ఏమొస్తుంది? సారం ఉంటేనే ఏమొస్తుంది మనకి? చిగురు రావాలంటే ఏం కావాలా? సారం కావాలా. ఆ సారము రావాలి అంటే ఈ రెండిటితో మనము క్రీస్తులో అంటు కట్టబడాల. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయను గాక. తలలోంచినట్లయితే ప్రార్థన చేద్దాం అందరూ.